యుగంలో సాతాను పనులు కూడా చూసి రెండు భాగాలు. రెండో భాగంలో వారి పని ఏంటంటే దేవుని వాక్యం స్థిరపడే వరకు దెయ్యాలు విడిచిపెట్టినట్టు, తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని సాక్ష్యం అవ్వడం కొరకు, తర్వాత అపొస్తలులు దేవుని సేవకులు దేవుని దాసులు అని చెప్పడానికి దెయ్యాలకు అవకాశం ఇవ్వబడింది. అంటే సాతాను అయితే, అపవాది అయితే యేసుక్రీస్తు ఉన్న కాలంలో మనుషులకు రోగాలు కలిగించడం, మనుషుల శరీరంలోకి దూరి దేవునికి దూరం చేయటం అనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అంటే వారిని గలిబిలి చేసి దేవునికి దూరం చేసి వారికి ఆరోగ్య సమస్యలు తెచ్చి శాంతి లేని చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతారనే ఒక ఆలోచనతో అపవాది యూదుల యుగంలో ప్రయత్నం చేశారు. అయితే క్రైస్తవుల కాలంకి వచ్చేసరికి, క్రైస్తవుల కాలం ఎప్పటి నుంచి అనుకున్నాం మనం, బైబిల్లో 3 భాగాలు చేసాం. యూదుల పితరుల యుగం, యూదుల యుగం, తర్వాత క్రైస్తవుల యుగం. క్రైస్తవుల యుగం గురించి మాట్లాడుకుంటూ పుస్తకాలు మనం ఎక్కడి నుంచి చూసామంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రకటన 22 వరకు క్రైస్తవుల యుగం. ఈ క్రైస్తవ యుగంలో అపవాది గురించి లేకపోతే సాతాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతిసారి కూడా చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ముందు అలాంటి స్టేట్మెంట్లు మనం చూడలేకపోయాం. ఆ 2 కాలాల్లో అపవాది గురించి లేకపోతే సాతాను గురించి అలాంటి స్టేట్మెంట్లు మనం చూడలేకపోయాం. కానీ కొత్త నిబంధన అయిపోయిన తర్వాత క్రైస్తవుల యుగం ఎప్పుడైతే ప్రారంభమైందో, క్రైస్తవుల యుగం యొక్క ప్రారంభంలో సాతాను టార్గెట్ మార్చుకున్నట్టు, అదేదో ఒక పగతో రగిలిపోతున్నట్టు కొన్ని వచనాలను ఆధారం చేసుకుని మనకు అర్థం. చూడండి, క్రైస్తవ కాలానికి వచ్చినప్పటికి వాడు అప్డేట్ అయ్యాడు, తన మనసు లేకపోతే తన విధానాలు మార్చుకున్నాడు. కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 వచనం చూడండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము అంటే ఈ పరలోకానికి వెళ్ళవు. పరలోకంలో శరీరాలు ఉండవు. శరీరాలతో వెళ్ళాల్సిన అవసరం పరలోకానికి లేదు. ఒకవేళ వెళ్ళినా ఏ మనిషి అక్కడ ఉండలేడు కూడా. ఎందుకంటే రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇది ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఎవరికి? క్రైస్తవులు. ఇది అపవాదికి తెలియదు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోమన్న సంగతి అపవాదికి తెలియదా? తెలుసు కదా. అంటే ఇప్పుడు రక్తమాంసాలతో పని ఏంటి? ఇప్పుడు రక్తమాంసాలు ఏం చేసుకుంటాడు? వాటి టార్గెట్ ఏంటి? ఆయన పిల్లలు పరలోకం వెళ్ళకూడదు. ఆయన పిల్లలు పరలోకం వెళ్ళకూడదని అంటే కుంటోని చేస్తే, నడ్డోని చేస్తే, గుడ్డోని చేస్తే, శివుటోని చేస్తే ఆగిపోద్దా? ఆగు. అంటే ఇప్పుడు వాడు ఆలోచనలు మారిపోయినాయి, వాడు తలంపులు మారిపోయినాయి. అంటే మనం పెట్టాల్సినటువంటి గాయం శరీరానికి కాదు, ఆత్మను నలగొండ చేయాలి. అంటే టార్గెట్ మార్చుకోవాలంటే ఇప్పుడు కలిగిన ఆలోచన కాదు ఇది. ఇప్పుడు క్రైస్తవ యుగం ప్రారంభంలో జరిగినటువంటి విషయం ఇది. తర్వాత ఇప్పుడు కొరింథీయులకు పత్రిక రాస్తూ చెప్పిన సంఘటనే. కానీ అతను ఎందుకు అలాంటి ఆలోచనలోకి వెళ్ళాడు అని అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, పేతురు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు పేతురు గారితో. మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎందుకో అతని గురించి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా 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 జాగ్రత్తలు చెప్పాడు ఆయన పిల్లలకి. 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. పాత నిబంధనలో అపవాది గురించి ఎక్కడైనా దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇవ్వలేదు. అలాంటి వచనాలు మనకి పెద్దగా కనపడలేదు. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చేటప్పటికి అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు స్వయంగా అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎందుకని? ఏదో తేడా పడుతుంది. తర్వాత చదవండి. ఎందుకు అలా మెలకుగా ఉండాలంటే మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి
అంటే మనల్ని శత్రువులుగా భావించినటువంటి అపవాది, అంటే మనల్ని శత్రువులుగా భావిస్తున్నాడు. మనకి విరోధి, అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించే సింహం వలె. గాండ్రింపు ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఆగలతో రగిలిపోతున్న సింహం, పగతో రగిలిపోతున్న సింహం ఎలా తీస్తుంది అంటారు? నోరు ఎలా సాగుతుంది అంటారు? ఆ సౌండ్ ఎలా ఉంటుంది అంటారు? ఎందుకని అంటే ఏదో కోపం ఉంది. గర్జించే సింహం వల్లే అది మింగుదుమా అని గాండ్రిస్తూ తిరుగుతున్నాడంట. అంటే క్రోధంతో తిరుగుతున్నాడు కనపడుతుంది. ఇంకొక మాట మనకి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం మీరు 3వ లైన్ చదువుతారా? 2వ లైన్, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని. సమయం కొంచెమైతే వాడుకోవచ్చుగా, మళ్ళీ కోపంతో కాదు, బహు క్రోధముతో అంట. బహు క్రోధముతో మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. గర్జించి సింహం వల్ల గాండ్రిస్తున్నాడని ఒకచోట అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు తెలుసా? బహు క్రోధంతో, అంటే ఆడికి ఏదో పగ ఉంది, పగ పెరిగిపోయింది, అంటే నాశనం చేసేయాలనేటువంటి పగ వచ్చేసింది అడిగి. పాత నమ్మకాలు ఇలాంటి పరిస్థితులు మనకు కనపడలేదు, కానీ ఇక్కడికి వస్తూ కనపడుతుంది. ఏదో కారణం ఉంది. ఇంకొక మాట 17వ వచనం ఇందులోనే 17వ వచనం, అందుచేత ఆకట సర్పము ఆగ్రహము తెచ్చుకుని. ఈ మాటలు ఎలా కనపడుతున్నాయి మనకి? బహు క్రోధం, గర్జించిన సింహం వలె ఆగ్రహం. ఎవరో అంటే ఏదో పరిస్థితి తారుమారైంది. ఏంటంటారు అపవాదికి? క్రైస్తవులకు వచ్చేసరికి ఎందుకు ఇంత రగిలిపోతున్నాడు, ఎందుకు ఇంత కోపంతో, ఆగ్రహంతో, బహు క్రోధంతో తిరుగుతున్నాడు? ఏంటి అతనికి ఏంటి తిప్పలు ఇవన్నీ అని అంటే, ఏదో ఒక కుట్ర వాడి వెనకాల దాగి ఉందన్నమాట. అంటే ఇప్పుడు గర్జించిన వాళ్ళు గాండ్రించుకుంటూ వస్తున్నారు కదా, మనకి ఆయన కంటికి కనపడుతున్నాడా? పేదరి గారు చెప్పాడు. ఆమె చూసారు మీరు ఎవరైనా? గాండ్రించినట్టు చూసారా? కనపడలేదు, తిరుగుతున్నాడంట. అంటే ఏంటి అని అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇతనికి ఎందుకు ఇంత పగ? మన మీదే ఇంత పగ. ఏం జరిగింది? ఈ పగకి కారణం ఏంటి అన్నది ఆలోచన చేస్తే, మీరు చిన్నగా ఒక మాట రాసుకోగలిగితే, పరాభావంతో పగ పరాకాష్ఠకి చేరి, రాసుకోండి, పరాభావంతో. అంటే ఏదో ఒక పరాభావం ఎదురవ్వకపోతే ఒక శక్తి అంత కోపమించుకోదు. కొడుకుని వదిలేసారా? పరాభావంతో పగ పరాకాష్ఠకి చేరి పండిన పన్నాగమే వేషం మార్చదు. పరాభావంతో పగ పరాకాష్ఠకి చేరి పండిన పన్నాగమే వేషం మార్చదు. అంటే ఏదో పరాభావం జరిగింది, ఆ పరాభావంతో పగ పెంచుకున్నాడు, ఆ పగ పరాకాష్ఠకి చేరింది, వేషం మార్చు. అంటే పగ, మన కోపం వచ్చినప్పుడు కోపాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తాం? బహిర్గతంగా ఈ శరీరంతో మన కోపాన్ని ప్రదర్శిస్తాం. కానీ అపవాది ఆ కోపాన్ని అణుచుకుని వేషం మార్చుకున్నాడు. ఇదివరకులాగా వెళ్ళి అని కుట్టని చేసేద్దాం, శివుడిని చేసేద్దాం, మోగోని చేసేద్దాం, ఈ టార్గెట్ వదిలేసాడు. ఇప్పుడు పగ తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే మనమే కాదు, అపవాది కూడా అప్డేట్ అయ్యాడు. అప్డేట్ వెర్షన్ అనమాట. వాడు కూడా అప్డేట్ అయ్యాడు. మనం ఏం చేయాలి? పగ ఉంది, తీవ్రమైనటువంటి పగ ఉంది. ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నాడు, మార్చేసుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద కొమ్ములు వేసుకుని తెల్ల చెయ్యరా మళ్ళీ పూలు పెట్టుకుని చెట్టు మీద దెయ్యం నాకేం పైకి ద్వారా ఆడిపోయాం కదా, అలాంటి ఆటలు మనం ఆడటానికి ఆ సినిమాలు చూసి అలా లేడు. ఇప్పుడు తెల్ల పూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని అలాగా చెట్టు మీద కూర్చుందని నెల్లూరు కాళ్ళు ఊపుతుందిరా ఈ గాలి గోగులు ఇదివరకే. అలా కాదు, మొత్తం మళ్ళీ చేస్తాడు, కోళ్ళు తిప్పినట్టు తిప్పేస్తాడు, కోడి మెడ తిప్పినట్టు తిప్పేస్తాడు దొరికామంటే. అంత పగతో ఉన్నాడు. అలా ఉండడు. దెయ్యం అంటే సినిమాని చూసి మనకు అర్థమైంది అదే. సాతాన్ అనేదానికి మనకు అర్థమైంది అదే. పగట్టి
ఎవరైతే తప్పు చేశారో ఆయన్ని చంపడం ఇవే చూపించింది సినిమా ఫిలిం మనకి. పగట్టి ఇలా అక్కడ శబ్దాలు చేయడం, ఏదో చిన్న కాయ పాడేయడం, వెళ్తున్నప్పుడు బ్రేకులు అక్కడ ఆగిపోయి చెట్టు దగ్గర ఆగిపోయి భయపెట్టడం, ఇవన్నీ సినిమా ట్రాక్లు అనమాట. ఇదంతా కూడా సాతాను గారు ఆడుతున్నటువంటి ఆ పన్నాంగంలో ఇది ఒక డ్రామా, సినిమా యాక్టర్లో ఒక డ్రామా, సినిమా డైరెక్టర్లో వాడు గుచ్చిలో పావులు ప్రజలు దారి తప్పించాడు. సాతాను ఇలా ఉంటాడు. ఇప్పుడు నిజంగా కూడా మనం ఏమనుకున్నాడు, ఇప్పుడు సేవకులు కూడా దారి తప్పించినట్టే లెక్క. ఎందుకంటే ఇక సేవకోట వస్తున్నాడు ప్రార్థన చేయండి అన్నాడంటే సేవకోట వస్తే పరలోకానికి కానట్ట, పరలోకం గడ్డ నీ సేవకోట పరలోకానికి గడ్డ అని అనాలి. కానీ రా, ఎవడు చెప్పాడు నీ చెవులు గుళ్ళు తీయడని, రా అంటాడు. ఎవడు చెప్పాడు నీకు ప్యాంట్ జారిపోతే ఎక్కించలేదు. మనకి కనపడుతున్నాయి, నీ గజ్జ తామర దొరకరా ఏంటి పాంప్లెట్ మీద కనపడుతున్నాయి. మన అబద్ధ అంటే వీళ్ళ శరీరాన్నే గాయపరుస్తాడు, శరీరాన్నే లొంగ తీసుకుంటాడు, శరీరానికి గాయాలు పెడతాడు అనేటువంటి ఒక ట్రాక్లోకి క్రైస్తవ సమాజం లాక్కిపోయాడు. వేషం మార్చాడంతే దెబ్బకు పడిపోయారు ఒకడు. అసలు ఎందుకు ఇంత పగ, ఇంతను ఎందుకు వేషం మార్చుకోవాల్సి వచ్చింది అనేది చూస్తే మనం ఇప్పుడు వెళ్దాం. పరలోకంలో యుద్ధం జరిగిందని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూస్తారా? అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. పరలోకమందు యుద్ధం జరిగెను. అయితే ఒక మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. వాడి దూతలు వాడితో కూడా పడద్రోయబడేది అని అంటారు. దీని గురించి అసలు ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందని మనం కొంతమంది బాధ చేశారు. అంటే ఇది ఖచ్చితమైన నిజం కానిటువంటి ఒక వివరణ ఒకటి ఉంది. చాలామంది, ఎక్కువ శాతం మంది ఆ వివరణనే అనుసరిస్తున్నారు, నమ్ముతున్నారు. గతంలో నేను కూడా ఆ వివరణని విశ్వాసం నుంచి నేను ముందుకెళ్ళాను. కానీ వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, బైబిల్ చదవగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇక ఒక తప్పు చెప్పినప్పుడు దాన్ని వదులుకోవాలి. కొత్త విషయం, అక్కడ విషయం మన బైబిల్ చదువుతుంటే విషయం అదే, బైబిల్ నమ్మాలి, వ్యక్తులు కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా అది కరెక్ట్ చెప్తే తీసుకోవాలి. ఎంత చిన్నవాడు చెప్పినా, ఎంత పెద్దవాడు చెప్పినా అది కరెక్ట్ కాకపోతే అది పక్కన పెట్టాల్సిందే. మనుషుల్ని సంతోషపెట్టేలాగా మనం ఉండకూడదు. అయితే ఇక్కడ వివరణ ఏమి ఇచ్చారనంటే, ఈ పరలోకమందు జరిగినటువంటి యుద్ధం ఈ సృష్టికి ముందు జరిగింది, ఈ సృష్టి కలగక మునుపు యుద్ధం జరిగింది అనేది ఒక వివరణ. ఏం చెబుతారంటే సహోదరులు, దేవదూతలలో ప్రధాన దేవదూత ఒక లూసిఫర్. అతను మనసు చెడిపోయిందంట. ఎలా చెడిపోయింది అని అంటే, ఇంతకాలం మేము దేవదూతలుగా ఉండి నీకు పరిచారం చేస్తున్నాము, నీ పిల్లలకు పరిచారం చేస్తున్నాము, నీ సేవకులకి ఎల్లప్పుడూ పనిచేస్తున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో నీ కుమారుడికి సింహాసనం ఇవ్వటం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన దేవదూతలో కలిగిందంట. ఎప్పుడైతే దేవదూతలో ఈ ఆలోచన కలిగిందో, ఆ ఆలోచన దేవుడు ఎరిగి మికాయేలుని అతని దూతలను పంపించి తిరుగుబడి చేయించినప్పుడు, యుద్ధం చేయించినప్పుడు అప్పుడు మహాక్రోధంతో వాడు తిరగబడి అసలు సింహాసనం మాదని ఎదురు తిరిగాడు దేవుడు. ఎదురు తిరిగినప్పుడు అక్కడ యుద్ధం జరిగితే అక్కడి నుంచి ఆకాశం నుంచి కిందకి పడిపోయాడు. ఆ సింహాసనం కుమారుడికి ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే యుద్ధం చేశాడో ఆ దూతని కింద పడేసాడు. అంటే అప్పుడు అపవాది అనేటువంటి వాడి పుట్టిక ప్రారంభమైంది. అపవాది పుట్టిక అంటే అంతకు మునుపు దేవదూతకు ఉన్నవాడు అప్పటి నుంచి అపవాదిగా సాతానుగా మార్చబడ్డాడు. అక్కడ స్టార్ట్ అయింది అపవాది పుట్టిక అని చెప్పి కొంతమంది వివరణ ఇస్తారు. తర్వాత కొంతకాలానికి పాతాళం నుంచి మళ్ళీ దేవుడు అతన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రజలు మోసం చేస్తున్నట్టు కూడా కొన్ని రెఫరెన్స్లు చూపించి మాట్లాడారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది క్రైస్తవ సమాజానికి చాలా ప్రధానమైనటువంటి అంశం.
క్రైస్తవ సమాజానికి చాలా మూఢ సిద్ధాంతంతో కూడుకున్న అంశం. ఇలాంటి సిద్ధాంతాన్ని తప్పుతో పట్టించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ బైబిల్ ఏం చెబుతున్నారు? వాస్తవం ఏంటి? అదా బైబిల్ మా చేతిలో ఉంది. ఇది నా బైబిల్ కాదు. డబ్బులు ఎట్టు కొనుక్కున్నాను కానీ ఇది నాది కాదు. మీ దగ్గర ఉన్నది కూడా డబ్బులు ఎట్టు కొనుక్కున్నది కానీ మీది కాదు. ఈ బైబిల్ దేవుడిది. అందరి బైబిళ్ళు వచ్చినా ఒకలాగా ఉంటాయి, వేరు వేరుగా ఏమి ఉండవు. నా దాంట్లో ఒకలాగా, మీ బైబిల్లో ఒకలాగా, నా బైబిల్లో ఒకలాగా ఏమి ఉండవు. కాబట్టి మన బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి ధైర్యంగా చూద్దాం బైబిల్. అంతేనా? ఎవరో చెప్పినవి తీసేద్దాం మనసులో నుంచి. ముందు ఈ బైబిల్ చూద్దాం. ఓకేనా? అసలు ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే అతని వేషం మార్చుకోవడానికి గల కారణాలు ఇది చూస్తేనే కానీ ఎందుకు వేషం మార్చుకున్నాడో మనకు తెలియదు. అందు గురించి ఇందులోకి రావాల్సి వచ్చింది. మరలా అది వదిలేసి ఇక్కడికి వచ్చేటట్టు అనుకుంటారేమో. ముందు ఈ సంగతిని గుర్తెరిగిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది ఎందుకు వేషం మార్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది నిజంగా వాళ్ళు అనుకున్నట్టు సృష్టికి ముందు, ఈ సృష్టి ఏం కలక మునిపే పరలోకంలోనే అలాంటి యుద్ధం జరిగి యేసుక్రీస్తు వారికి సింహాసనం ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు కోపంతో అపవాది ఎదురు తిరిగినప్పుడు వాటిని కింద పాడేస్తే, ఒకరి సృష్టికి ముందు జరిగినప్పుడు యుద్ధమే అయితే కొన్ని ప్రశ్నలు ఇక్కడ రెఫరెన్స్ నుంచి ప్రకటన గ్రంథం 12 తీసి పెట్టుకోండి. మొదటి ప్రశ్న ఏంటంటే, పరలోకమందు సృష్టికి పూర్వం ఈ యుద్ధం జరగలేదు అనటానికి కొన్ని వాక్యాలు. ప్రకటన గ్రంథం 12:5. ప్రకటన గ్రంథం 12:5. ఒక మగ శిశువు అనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుకోబడెను. అంటే ఒకసారి 7వ వచనం అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను అని మాట మనకు కనపడింది. 5వ వచనం ఏం కనపడింది? సమస్త జనులను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా, అంటే మగ శిశువు ఎవరు? యేసుప్రభు. ఆమె ఎవరు? సంఘం. సంఘం యేసుప్రభు వారిని మనకి ఇచ్చింది, కన్నది అనుకోండి. వేరొక భాష కంఠం అంటే ఇవ్వటం. నేను నా స్వార్థ వల్ల నేను మిమ్మల్ని కంటిని అని. కంఠం అంటే తల్లి గర్భంలోంచి రావటం కాదు, భార్య భర్తల కలయిక ద్వారా గర్భవతి అవ్వటం అలా రావటం కాదు. మగ శిశువుని కన్నదంట స్త్రీ. సమస్త జనులను ఏదైతే ఒక శిశువుని కన్నదంట. ఆ శిశువు దేవుని అంతకు ఆయన సింహాసనం అంతకు వెళ్ళిపోయాడు. అంటే ఈ 5వ వచనంలో 33.5 సంవత్సరాల చరిత్ర రాస్తుంది. ఓకేనా? అంటే యేసుప్రభు వారు పుట్టుక, పరిచర్య, చనిపోవడం, మరణం చేసి పునరుద్ధానం అవటం అయిపోయిన తర్వాత అంతటా మరి యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల క్రితమే కదా. 2000 సంవత్సరాల క్రితం పుట్టి ఆ సంఘటన చెప్పాడా? లేకపోతే అంతకుముందు ఆయన సృష్టికి ముందు ఆయన పుట్టాడు? ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన పుట్టుక, భూమి మీద పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, దేవుడి సింహాసనం మీద కూర్చోవడం, ఈ సంఘటనలు అయిపోయిన తర్వాత పరలోకమందు యుద్ధం జరిగింది అని చెప్పి. అంటే ఇది సృష్టికి ముందని ఎలా అనుకోగలం? నీకు ఏం ప్రశ్న ఉందా? మళ్ళీ చెప్పనా? యేసుప్రభు వారు జన్మ, మరణం, పునరుద్ధానం జరగకూడదు. ఓకేనా? అంతటా అన్నాడు. అంతటా అని అనకూడదు. పరలోకమందు యుద్ధం జరిగిందంటే వేరే సందర్భం పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోవచ్చు. అంతటా, ఎంతటా? పైన చెప్పిన సంఘటనలు తర్వాత. ఓకేనా? అంతటా అంతటా అంటే తర్వాత ఎలా జరిగిందిరా అని. ఇంకొక రెండో పాయింట్ ఏదంటే, ఇక డౌట్ ఉంటే అడిగండి, మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మాట్లాడినా ఇందులో కట్ చేసేసుకోవచ్చు. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు అది భూమి మీద పడద్రోయబడెను. భూమి మీద అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సృష్టికి ముందు పరలోకమందు యుద్ధం జరిగితే సర్వలోకమును మోసపుచ్చడానికి అప్పుడు లోకం ఎక్కడుంది? సర్వలోకమును మోసపుచ్చుచు అటు పడిపోయాడు.
నాలో మోసం చేశాడు కదా సర్వలోకాన్ని, వాడు పడిపోయాడు. ఇదేంటి అప్పుడు లోకం సృష్టికి ముందైతే లోకం ఎక్కడ ఉంది? ఎవరిని మోసం చేశాడు? ఎక్కడ పడ్డాడు? మూడో పాయింట్, భూమి మీద. మరి అప్పుడు భూమి లేదే, సృష్టి లేదు, ఎక్కడ పడ్డాడు? ఓకేనా? అంటే ఇది సృష్టికి పూర్వం ఈ యుద్ధం జరిగిందని చెప్పడానికి ఎలాంటి రుజువులు మనకి ఇక్కడ కనపడలేదు. సృష్టి కలిగిన తర్వాత యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే ఈ యుద్ధం జరిగినట్టు మనకు అర్థమైపోతుంది. ఇంకొక మాట, ఇంకొక రెఫరెన్స్ 12:10 మరియు ఒక గొప్ప స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పుచున్నది, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట ఆఖరి చదవండి. మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణీయ శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఎప్పుడు? అంతే కదా. మరి యేసుప్రభు భూమి మీద ఉండగా ఎప్పుడు అన్నాడు ఈ మాట? పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోతూ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఎప్పుడన్న మాట ఇది? అప్పుడు క్రీస్తుది అయిన అంటే ఇది సృష్టికి ముందు కాదు. యేసుప్రభు ఈ భూమి మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎనుబోతూ మాట్లాడుతున్నటువంటి మాటనే మరలా ఇక్కడ యోహాను గారు ప్రస్తావిస్తున్నారు. ఇది అర్థం అవ్వలేదు అనుకున్నాను, అందుకే ఆలోచించారా జరిగిన విషయం అని కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతుంది. విషయంలోకి వెళ్ళాలి. అసలు ఎప్పుడు జరిగింది ఇది? బైబిల్ని ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని వచనం మనం పరిశీలన చేస్తే మనకి సమాధానం రావచ్చు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇది సృష్టి కలగక ముందు అనే దానికంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలు కనపడుతుంది. ఇప్పుడు వాక్యాన్ని పరిశీలించడానికి 12:7 లైన్గా చూద్దాం. ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా అంతటా పరలోకమందు యుద్ధము జరిగేది. ఇప్పుడు అంతటా అంటే ఏమనుకున్నాం? ఇందాక మనం అంతటా అంటే ఏమనుకున్నాం? పైన 5వ వచనానికి వెళ్దాం. 5వ వచనానికి వెళ్దాం. సమస్త జనులను ఇనుపదండముతో ఏవనయ్యున్న ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడింది. సమస్త జనులను ఏలబోతున్నటువంటి ఒక మగ శిశువుని ఆమె కన్నదంట. ఆమె శిశువు దేవుని యొద్దకు అంటే దేవుని సింహాసనం వద్దకు కొనుక్కోబడ్డాడు. 33.5 సంవత్సరాల ఆయన జీవితాన్ని ఒక వస్తువును నిలుపుడు చేసి మాట్లాడాడు. ఓకే, దాన్ని పక్కన పెడితే 2 విషయాలు ఇందులో మనకు కనపడుతున్నాయి. 1 జననం, 2 మరణం, పునరుద్ధానం. 3 విషయాలు కనపడ్డాయి కదా ఆ వచనంలో. కొనుక్కోబడటం అంటే ఏంటి? పునరుద్ధానుడు అయ్యానే కదా. మగ శిశువుని కనగా అంటే ఏంటి? పుట్టుకే కదా. అంటే ఇప్పుడు 2 విషయాలు చూద్దాం. 2 విషయాన్ని వాక్యాధారాలతో చూస్తే మనకి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రాముఖ్యమైందా, యేసుక్రీస్తు వారి మరణం ప్రాముఖ్యమైంది? ప్రశ్న యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రధానమైందా, యేసుక్రీస్తు వారి మరణం ప్రధానమైంది? 2 ప్రధానమైన కారణం ఏంటంటే పుట్టుక గురించి బైబిల్లో అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు? నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అసలు? బైబిల్ వచ్చిన ప్రకారం చూసారా, అన్ని చెప్పారు. వీడి బాధ చెప్పలేదు, నా బాధ కాదు, వీడి బాధ. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడంటాడు. చూడండి యోహాను మొదటి పత్రిక. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన పుట్టుక ఎవరికి కలత పుట్టించిందో తెలుసా? ఎవరికి కలత పుట్టించింది? చూడండి ఒకసారి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియ అంటే మనుషుల్ని పాపములు బంధించడం,
ఆ పాపులని వారు మారు మనసు పొందకుండా మరణించడం. ఇది అపవాది క్రియ. అంటే మనుషులు చనిపోతే దేవుడికి ఇష్టమా? అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అపవాది క్రియలు లయపరచడం అంటే ఏంటి అంటే మనుషుల్ని పాపం నుంచి దేవుని వైపు మళ్లించడం, మనుషులకి మారు మనసు అనేటువంటి అనుభూతులు నేర్పించడం. ఈ రెండు కలిగిన తర్వాత వీరికి నిత్య జీవం ఇవ్వటానికే యేసుప్రభువు వారి లోపల పుట్టాడు. అపవాది క్రియలు లయపరచబడితే మనుషులకి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది, మారు మనసు వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, నిత్య జీవనం పొందుకుంటాడు. యేసుక్రీస్తు వారికి పుట్టుక. అందుగురించి 5వ వచనం ఏమన్నాడు? పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాను. అంటే ఆయన పుట్టుక ఎందుకు జరిగిందనంటే అపవాది క్రియలను లయపరుస్తూ ఆ అపవాది గుచ్చిలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించటం అని అంటే వారి బ్రతుకులను మార్చటమే. అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? మనుషుల పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే పాపాలు క్షమించబడతాయి. అంటే పాపాలు క్షమించబడ్డాయి పో అని యేసుప్రభువు వారు అన్నాడు. అప్పుడు క్షమాపణ రాదు. ఎప్పుడు క్షమాపణ వస్తుందంటే అది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఆయన శిలువ మీద కాచిన ఆ రక్తమే ఆయన ఇచ్చిన వాగ్దానం అప్లై అవుతుంది. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టకపోతే ఆయన క్షమాపణ ఎలా ఇవ్వగలడు? తన పవిత్రమైన రక్తాన్ని, ఆయన పవిత్ర జీవితాన్ని కాపాడుకుని ఆ రక్తాన్ని నిష్కలంకమైనదిగా ఉంచుకుని ఆ రక్తాన్ని దారపోస్తేనే వాళ్ళకి క్షమాపణ వస్తుంది. అప్పుడు అపవాది క్రియలు ఏమైపోతాయి? అప్పుడు దాకా వాడు ఉచ్చులో పెట్టుకున్న ప్రజలందరూ ఏమైపోతారు? విడుదల వచ్చేస్తుంది. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా. యేసుక్రీస్తు వారు చనిపోతే ఎవరికి ప్రమాదం? సాతానికే ప్రమాదం. అపవాది క్రియలు లయపరచడానికే యేసుప్రభువు వారు వచ్చాడు. తన ప్రాణం పెట్టి ఆ ప్రజలు విడిపించడానికి, వారిని విడిపించడం ద్వారా వారి క్రియలు లయపరచడం. ఇంకొక మాట చూడండి, యేసుప్రభువు వారు చక్కటి మాట మాట్లాడతారు. యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31 వచ్చింది. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఎప్పుడిది? యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్నటువంటి కాలంలో ఆయన ఈ లోకం వెళ్ళిపోయే సమయాన ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంట? ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి ఎక్కడున్నాడంట? ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసిపోబడతాడు. ఎక్కడికి? బయటకంటే ఎక్కడున్నాడు? యోబు గారి దగ్గర విషయంలోకి వెళ్ళాడు. చక్కెర గురించి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? ఇక్కడ తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. అక్కడ కూడా వాడికి స్థలం ఉంది, ఇక్కడ కూడా స్థలం ఉంది. ఎందుకని అంటున్నానంటే అక్కడ కూడా ఇక్కడ స్థలం ఉందని అంటున్నానంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పింది ఏంటి తెలుసా? అపవాది భూమి మీదకి పడద్రోయబడ్డాడు అన్నాడు. పాతాళానికి పడద్రోయబడ్డాడు అని చెప్పలేదు సుమి. అంటే భూమి మీదకి పడద్రోయబడ్డాడు అంటే వాడు అంతకు మునుపు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు అపవాదిని బయటికి గిట్టేస్తాడు. తీర్పు జరిగిపోతుంది అడిగి అని యేసుప్రభువు అన్నాడు. ఎప్పుడు ఇది తీర్పు? ఎంతకని చూడండి, ఆ కింద చెప్పాడు 33 వచ్చును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల వాడు భూమి మీదకి దోషివేయబడతాడు. అంటే ఇది ఏం కనపడుతుంది చూడండి. ఇప్పుడు అంటే యేసుప్రభువు వారు మరణాన్ని జయించి పరలోకానికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి వాడు ఏమర్థమైంది? వెళ్ళినప్పుడు ఎవరి మీద అయితే నేరం మోపడానికి అక్కడ వెళ్ళాడో వాడికి అక్కడ స్థానం లేకుండా పోయింది. పరలోక నివాసులారా, ఆ దరిద్రుడి కింద పడిపోయాడు. ఇక రాడు మన సహోదరుల మీద నింద మోపడానికి ఒక్క క్షణం కూడా రాడు. ఒకవేళ రఘు గారి మీద, జీవన్ గారి మీద, శ్రీనివాస్ మీద నేరం మోపడానికి వెళ్ళాడు అనుకో, వెళ్తూ ఉంటే ఏమంటాడు తెలిసి యేసుప్రభువు గారు అలా కౌగిలించుకుంటాడు. మనం పాపం చేసిన ఎడల యేసుక్రీస్తు రక్తం అక్కడ మనకి శాంతికరమే ఉన్నాడు. యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేరం మోపలేడు. 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం
చేయకుండాటకై ఉమ్, ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఉమ్, ఎవడైనా పాపం చేసిన ఎడల ఉమ్, నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉమ్. తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఉన్నాడు. ఇప్పుడు నేరం మోపడానికి వెళ్తాడా? ఉందా అర్హత? ఎక్కడ పడ్డాడు ఇప్పుడు? అసలు అలాంటి పరాభవం ఎదురవుతుంది ఎంత కోపం అండి అడిగి. అక్కడికి వెళ్ళడం అనేసి అక్కడి నుంచి గెంటేశారంటే గెటౌట్ అని గెంటేశారు. కాలరెట్టుకుని మొత్తం గెంటేస్తే అంటే మికాయేలుకి మికాయేలు దూతలు, అపవాది వాడు దూతలని తోటి మన వాళ్ళు ఏమనుకున్నారంటే పెద్ద పెద్ద గదలు ఊహించేసుకున్నారు. ఇప్పటికి మన వాళ్ళ మనసులో మధ్య ఉంటుంది. యుద్ధం అనేటికి ఏమనుకుంటారు? గదలు కదా. యుద్ధం అంటే మైండ్ ఇప్పుడు యుద్ధాలు సినిమాలు చూస్తున్నాయి కదా, అది వెళ్ళిపోద్ది. ఏదో పౌరాణిక సినిమాలు చూసిన అనుభూతులు ఉన్నాయి కదా మనకి. యుద్ధం అనేసరికి ఇలా ఇసరటం వాళ్ళు, మళ్ళీ అవతల నుంచి అలా ఇసరటం, బాణాలు మళ్ళీ మధ్యలో కాలిపోవడం కదా. అంటే ఎప్పుడు త్రోసివేయబడ్డాడు అని అంటే ఏం కనపడుతుందంటే మనకి ఇంకొక మాట చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14. హెబ్రీ పత్రిక కాబట్టి ఉమ్, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఉమ్, ఆ ప్రకారమే ఉమ్. మరణము యొక్క బలము గలవారిని మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు ఎలా ఎలా నశింప చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా ఎవరు నశించిపోతున్నారు? నశించిపోవడం అంటే చచ్చిపోతాడని కాదు, వాడి యొక్క శక్తి సన్నగిలిపోతుంది. వాడి యొక్క ఉచ్చులు పన్నాగాలు వాటిలో పడిపోవడానికి ఇక అలాంటి శక్తి వాడికి ఉండదు. అంటే మనుషులను నాశనానికి నడిపే ఆ శక్తి గలవాడు సాతాను ఏమైపోయాడు? నశింపజేయబడ్డాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మరణము ద్వారా ఎవరు నశించిపోతున్నారు? సాతాను. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల వల్ల యేసుక్రీస్తు వారు ఎప్పుడు మరణం పొందాడు, ఎప్పుడు సమాధి అయ్యాడు, ఎప్పుడు పునరుద్ధానం అయ్యాడు, దాని వల్ల సిలువ యాగం ద్వారా అపవాదికి నాశనం ప్రారంభమైంది. అంటే యేసుక్రీస్తు అవతరించడంతోనే వాడి పన్నాలకు పులి స్టాప్ పడ్డది. ఎందుకని? శరీరాల వ్యాధులని తగ్గించుకుంటూ వచ్చాడు. వాడికి తెలుసు, ప్లాన్ చేసాడు, పక్క ప్లాన్ చేసాడు యేసుప్రభుని చంపేద్దామని. అందు గురించి ప్రకటన 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. 12:6 12:4 దాని తర్వాత ఆకాశ నక్షత్రంలో మూడవ భాగం ఈడ్చి వారిని భూమి మీద పడవేశాను. కననీయున్న ఆ స్త్రీ మూడవ భాగం ఈడిచి ఎవరు? మూడవ భాగముని ఈడ్చి ఎక్కడ పడేశాడు? భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచింది. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఎంతమంది పిల్లల్ని చంపేశారంటే, ఏ రోజు ఎంతమంది పిల్లల్ని చంపించేశాడు? నక్షత్రాల లాంటి పిల్లలు. ఎవరు చంపేయాలని? చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. సెట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు చంపేది ఇంత బాధ ఉండదు. పసితనంలోనే చంపేద్దాం అనుకున్నాడు, పని అవ్వలేదు. కానీ ఆయన జన్మించడం, ఆయన ఈ లోకంలో జయించడం, శరీరాన్ని జయించడం, పాపాన్ని జయించడం, ఇవన్నీ ఏమైనాయి అంటే అపవాదికి ఒక కలత కింద మారింది. చూడండి, ఇంకా రెఫరెన్స్ మనం ముందుకెళ్తే ఆయన ఏం చేశాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇది ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా జరిగినటువంటి క్రమం, ప్రాసెస్. తర్వాత ఆయన ప్రధానులను చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఎంత అవమానం అంటే ఇది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేతకాని వారిని చేసి, చేతకాని వాళ్ళు అయిపోయారంట. ఎవరి ముందు?
యేసుక్రీస్తు శిలువ మరణం ముందు శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి ఆహాటముగా వేడుకకు కనపరిచింది. చూడండి ఎంతటి విజయాన్ని శిలువ మరణం ద్వారా యేసుప్రభువు వారు పొందుకున్నాడు. చూడండి అలా పొందుకున్నాడు. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా అక్కడ జయోత్సవంతో ఎవరిని తీసుకొచ్చి వేడుక కనపరిచాడంట? అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి. ఎవరు వీళ్ళు అధికారులు ప్రధానులు ఎవరు? ఇంకొక మాట పేతురు గారు కూడా ఇదే సందర్భాన్ని అంటాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే ఈ క్లాస్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను అర్థం కాని విషయం. పేతురు మొదటి పత్రిక 3:22 అక్కడేమన్నాడు చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఎవరి మీద అధికారం వచ్చిందంట? దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద. అంటే వీళ్ళెవరు అధికారులు, ఎవరు ప్రధానులు అని అంటే పౌలు గారు చెప్పాడు మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ప్రధానులు శరీరులు కాదా? ప్రధానులు శరీరులు కాదా? అర్థమవుతుందా? అక్కడ ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులు చేశాడంట. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అంటే ఎవరు వీళ్ళు అంటే ఇప్పుడు అధికారులు ప్రధానులు అంటే ఎవరు తెలుసా? సాతాను అనుచర వర్గంలోనే ప్రధానులు అనేటువంటి ఒక స్థాయి ఉంది, అధికారులు అనేటువంటి ఒక స్థాయి ఉంది. ప్రధానులు ఎవరు అంటే పిలాతు, అధికారులు ఎవరు అంటే హేరోదు. వాళ్ళిద్దరిని పట్టుకుని పీడిస్తూ నడిపించేటువంటి చీకటి సామ్రాజ్యమే సాతాను సామ్రాజ్యం. ఆ మాట కూడా చూద్దాం. వాళ్ళని అంటే ఇప్పుడు వీళ్ళని సిలువే చంపేసామనుకున్నారు. ఏమైంది? వాళ్ళకి మరణం చేయించడంతో కంగారు పడ్డారు. అంటే ఇంతకి చంపింది వీళ్ళలో ఉన్న సాతాను అనుచరులు. అదే యేసుప్రభువు చెప్పాడు చూడండి. లోకసువార్త 22:53. లోకసువార్త 22 అధ్యాయము 53 వచనం. 22:53. మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. సాతాను గాడు పట్టించేసాను అనుకున్నాడు యేసుప్రభుని. తిరిగి ఆ ముప్పు, ఆ కీడు ఇతనికే సంభవిస్తుంది అన్న సంగతిని ఆలోచించలేదు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు పట్టించాడో వెంటనే ఎవరి మీదకి వచ్చింది? ఆయన మరణం చేయించడం ద్వారా ఎవరు ఓడిపోయారు? సాతానే ఓడిపోయాడు. ఇది అంధకార సంబంధమైన అధికారం అన్నాడు. ఎవరిది? వీళ్ళది. ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో రోమన్ సైనికులు, వాళ్ళని సాతానే నడిపిస్తున్నాడు నన్ను చంపడానికి. కానీ తిరిగి ఏమైంది? రివర్స్ కొట్టింది. ఇంకా మనం ముందుకెళ్తే అంటే ఏమి చేయలేరు, ఏమి చేయలేకపోయారు. ఆయన ప్రకటన 12:8 అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా వాళ్ళకి మిగిలింది ఏంటి తెలుసా? 12:8. 12 అధ్యాయము అంతటా పరలోకమందు యుద్ధం చేయమని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయేది. కనుక అంటే యేసు మరణ సమాధి పునరుద్ధానం మూలంగా వారికి ఇక పరలోకంలో స్థలం లేక కిందకి పడదలేయబడింది. ఎక్కడ పడ్డారు? యేసుప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత భూమి ఉంది కదా, ఆ భూమి మీద కదా మనం ఉన్నాం. అవునా? అది ఎప్పుడు జరిగిన యుద్ధం ఇది? యేసు శిలువ మీద తన ప్రాణాన్ని పెడుతున్నప్పుడే జరుగుతున్న యుద్ధం ఇది. యేసుప్రభువు పునరుద్ధానుడై తిరిగి వెళ్తున్నప్పుడు గటుక్కును పట్టుకోవడానికి మీరు కిందకు వచ్చిన అన్ని చదువుతుంటే అలా పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు టక్కుమని ఏదో పొక్కలని పైకి లేపుకెళ్ళినట్టు యేసుప్రభువుని ఊహించుకోండి. అలా వచ్చి పట్టుకోవాలనుకుంది, దొరకలేదండి. పునరుద్ధానుడై పైకి లేచిపోయాడు. ఇప్పుడు ఏమైంది? వాడి కిందకి పడతలేబడ్డాడు. భూమి మీద పడతలేబడ్డాడు. అంటే
12:10 కూడా చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని యొక్క మన సహోదరుల మీద 12:10 ఆఖరి లైన్. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను, ఆయన క్రీస్తు దాయను. అక్కడ ఏమన్నాడు యేసుప్రభువు? పునరుద్ధరణ అయిపోతూ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. ఇక్కడ ఏమన్నాడు? పునరుద్ధరణ అవడం ద్వారా ఆయనకి అధికారం ఆయన క్రీస్తు దాయను. ఎప్పుడు జరిగినటువంటి ఎంతకి యుద్ధం? సిలువ మరణం దగ్గరే జరిగింది. యేసుప్రభువు పునరుద్ధరణ అవటంతోనే అక్కడ మిఖాయేలు అడ్డు రావటం, స్టాప్ కటౌట్, నీకేంటి జరిగింది. ఎక్కడ పడ్డాడు ఇప్పుడు ఇంతకనే? సరే, ఇప్పుడు ఇంత పరాభవం ఎదురైన తర్వాత, ఇంత అపజయం ఎదురైన తర్వాత నేను అక్కడ ఉండబెట్టే అని నేను అనలేదు, ఎందుకంటే ఇట్లా గిట్టే జరిగాడు. ఇప్పుడు కింద పడి ఏం చేస్తాడు? ఇప్పుడు బహు క్రోధము గలవాడ. ఎవరి మీద కోపం ఇది? ఎవరి మీద కోపం? అసలు మిమ్మల్ని ఎవరో అన్నట్టుగా ఏం చేసాడు? కిందకు వచ్చి వేషం మార్చేసాడు. ఇప్పుడు ఎలాగంటే మన శరీరానికి నొప్పు తగలకుండా చూడండి. ఇదివరకే ఆపరేషన్ చేస్తే మన కోసేవారు ఫస్ట్లో, పితరుల కాలంలో బాగా అనిపించి, యూదుల కాలంలోకి వచ్చేటప్పటికి మత్తిట్టి చేసేవారు. కానీ ఇప్పుడు చూస్తుండగానే చేస్తారు. అవునా? చూస్తుండగానే చేస్తున్నారు. సాతాను గాడు ఇప్పుడు మనకి చిన్న గాయం కూడా అవ్వకుండా నరకన పంపించారు. అందులో ఉండి సాతాను దాంట్లో ఉండి దేవుని ప్రకటిస్తానమన్న భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు. అందులో ట్రాక్ మార్చేస్తున్నాడు. అంటే వాడు వెలుగుదూత వేషము, అదే అది ప్రత్యేకమైన పాఠం. మళ్ళీ 3 అది వచ్చే వారం నేర్చుకున్నాం. మొత్తం అన్ని వాళ్ళు తీసుకొచ్చినాయి. మొత్తం విగ్రహాలను తీసుకొచ్చి క్రైస్తవులు పెట్టుకుంటే మొట్టమొదట వాళ్ళే. 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు చూడండి. ఒకటి ఏంటంటే 12:13 అంటే పరాభవంతో కలత చెందారు కదా వీడు. కలత చెందడంతోనే వేషం మార్చుకుని ముందు క్రోధం చూపించాడు. క్రోధం చూపించి మొట్టమొదటిగా ఏం చేశాడు తెలుసా? 12:13 చూడండి. భూమి మీద పడిపోవడంతోనే ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని హింసించాడు. హింసించడే లేదా? ఒకటి నేను కోరుతున్నాను. రెండోది 12వ అధ్యాయం 17వ ఆగ్రహము తెచ్చుకుని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో. ముందు ఎవరితో యుద్ధం చేశాడు? ఆ స్త్రీని, మగ శిశువుని కన్నా తల్లి స్త్రీతో చేశాడు. అంటే సంఘాన్ని హింస పెట్టాడు. తర్వాత ట్రాక్ ఎలా మార్చుకున్నాడు? సాక్ష్యం ఇచ్చే శేషించిన వారితో. శేషించిన వారంటే ఎవరు? అపొస్తలులంతా కూడా చచ్చిపోయారు దేవుని కోసం త్యాగం చేసి సాక్ష్యం ఇచ్చి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? మన మీదకి ట్రాక్ మార్చుకున్నాడు. మూడోది ఏంటో తెలుసా? ఇలాగైనా దొరికేస్తున్నాం, హింస పెట్టిన సరే కనిపెట్టేస్తున్నారు. ఏమన్నా తెలుగుగా కొట్టాలి. తెలుగుగా కొట్టాలంటే ఏం చేయాలి? వేషం మార్చుకోవాలి. చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం 14. ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఆశ్చర్యం కాదు. ఆడి వేషం మార్చడం పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము. మరి నేను చేద్దామని ఎంతో ఇలా కాదు. కానీ అసలు దేవుడికి కాకుండా చేసేయాలంటే ఏం చేయాలి? వేషం ఎవరు? పన్నాకం అనమాట. ఏం పన్నాకం ఇది? గిబియోనీలు ఏం చేశారు? దేవుని పిల్లలను పాడు చేయడానికి ఏం చేశారు? ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టాలంటే ఏం చేయాలి? అందులోనే కలిసిపోయి నడండ్రా మొత్తం అందరికి ఇంటికెళ్ళి వీడు ఆగిపోవాలి.
మీకు అర్థమైందా? చూడండి గిబియోనీలు ఏం చేశారు చూడండి. వాళ్ళకి పాత వస్త్రాలు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3-4. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి. చూడండి, రాయబారులమని వేషము వేసుకుని ఎలా దూరారు దేవుని ప్రజల్లోకి? రాయబారులమని వేషం వేసుకుని. ఇప్పుడు ఎలా వేషం వేసుకున్నారు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు అని చెప్పి కిందేమన్నాడు? వారు దొంగ అపోస్తులులను, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, దొంగ అపోస్తులులను 15వ వచనం. కనుక వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషము ధరించుకున్నటకు గొప్ప సంగతి కాదు. 13వ వచనం, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఏం ట్రాక్ వేసేటప్పుడు వేషం మార్చుకున్నాడా లేదా? పితరుల కాలానికి, యూదుల కాలానికి, క్రైస్తవుల కాలానికి మనం డిఫరెంట్ చూస్తుంటే, క్రైస్తవుల కాలంలో క్రిటికల్గా ఉంది. వాడు వర్క్ చాలా బలంగా చేస్తున్నాడు, విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు, అనేక ఆత్మల్ని నరకానికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే మన సేవకుల్ని దొంగ సేవకులుగా మార్చుకుని అబద్ధ సువార్తను ప్రకటింపజేస్తూ ఈ లోక సంబంధమైన బోధలు చేయిస్తూ వాళ్ళందరినీ తిప్పుకుని అపోస్తులని పేర్లు పెట్టించుకుని ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళని చెప్పి ఆఖరి వచ్చిన చెప్పి నేను ముగిస్తాను. ఇంకా అంటే వచ్చే వారం మరి మారిపోతుంది మన ఆలోచన. ఇంకోటి చెప్పండి, క్లూ దొరికేసింది అని అనుకుంటుంది, అందుకొచ్చి సింతకి ఇచ్చేయమనుకోండి. చూడండి, మొదట్లో పితరుల కాలంలో ఏం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు అక్కడి నుంచి పాడేశారు కదా కిందకి. నేను అక్కడికి ఎలా వస్తాను చూడు అన్నాడు. అక్కడి నుంచి పాడేసాయి కదా, నిన్ను కాదు నన్ను పెట్టుకునేలా చేస్తాను అక్కడ అన్నాడు. పెట్టుకున్నాడా? తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు దేవుడునని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ వేసాడు తిష్ట? ఎక్కడ వేసాడు టెంట్? దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అంటే ఏది పూజింపబడుతుంది, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, ఏది దేవుడు అనబడుతుంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు అంటుండే, వాక్యము దేవుడే ఉండను, వాక్యము దేవుడు. అంటే ఇప్పుడు దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో ఏం లేదు? వాక్యం లేదు. దాన్ని పక్కనెట్టేసారు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? నామములు అంటారు కదా, అందనామలు బ్రదర్. వీటికి ఎక్కువైపోయింది ప్రిఫరెన్స్. ఆయన పక్కనేసారు. ఈ ఇయర్ సామ్రాజ్యం కొనసాగుతుంది. వాళ్ళ మీద కాలేజీ ఇలా కూర్చున్నాడు. పర్లోక నుంచి గెంటేసినామో ఆయన అనుకున్నాడు. పర్లోక నుంచి గంటతో మనవలు ఏం చేశారు అంటే బోహం అయిన మళ్ళీ భుజంలో మోసుకొని దేవుడి మందిరంలో పెట్టారు. అదే మామూలుగా డైరెక్ట్గా అటాక్ చేస్తే తెలిసిపోద్ది. అందు గురించే ఈ సేవకుల్లోంచే స్వస్థత బోధకులని, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వీళ్ళు లేవనెత్తి వేషం వేసి పడగొడేది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత ట్రాక్ చేసుకుంటూ వచ్చాడు అంటే క్రైస్తవ కాలానికి వచ్చేటప్పటికి వాడి పని బలంగా ఉంది. రాబోయే కాలంలో కూడా మనలో ఎంతమందిని పడగొట్టేస్తాడు, ఎంతమందిని నిలబెడతాడో. ఎందుకంటే ఇప్పుడు నాలంటి పడగొడితే పెద్ద గొప్ప ఏం కాదు. విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి పడగొట్టాడు అనుకోండి, జేమ్స్ గారు లాంటి పడగొట్టాడు అనుకోండి, అది గొప్ప. 1,00,000 మందిని అభిమానులు పెంచుకున్న తర్వాత కొట్టాడు అనుకోండి, అలా ఉంటుంది. అట్లా అరిగి అస్సలు దొరకకూడదు. ఎలా కొడతాడో తెలియదు. అందుకే ఆడ మీద ఏళ్ళ మీద ఆడ మొత్తం దెబ్బడకుండా సరిపోయింది. మాకు లేదు ఆ వర్గం మీద ఏళ్ళ వర్గం మీద. అంటే ఎంత చూడండి, మీరు ఒకరొకరు భక్షించుకుని మీరే నాశనం అయిపోతారు చూసుకోండి. దేవుని వాక్యం కూడా గుర్తురాడు కదా. ఎవరు వాకి పెట్టి నేను వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతానని వెళ్ళిపోవచ్చు కదా.
ఓళ్ళ మంది మురుగుతుంటారు సేవ చేసి కూడా కదా. అవన్నీ పట్టించుకుని రాడేస్తే ఏ ప్రయాణం ఆగిపోద్ది? అంటే క్రైస్తవ కాలానికి వచ్చేటప్పటికి ట్రాక్ మార్చేసుకున్నాడు. దేవుని పిల్లల్ని సహితం మార్చేసుకుని మోసం చేసి అలా తెచ్చేసుకున్నాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే వేషం మార్చుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఎంత వచ్చింది? 50. ప్రార్థన చేసుకున్నాం. వచ్చే వారం 3 పాఠాలు, ఇందులో 3 విషయాలు ఉంటాయి. ఇంకా సంఘాన్ని ఎలా హింసించాడు, తర్వాత శేషించిన సాక్షించిన పిల్లల్ని ఎలా హింసించాడు, ఎలాంటి బోధలు తీసుకొచ్చి సంఘంలో పెట్టేశాడు, వేషం మార్చుకుని, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట. వాడి పని. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నాని ఈ 2వ సెషన్లో కూడా ప్రభా అపవాది వాడే పనుల గురించిన తండ్రి నీ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మాకు నేర్పించారు, తెలియపరిచారు. నేను ఎన్నో విలువైన సంగతులు, లోతైన సంగతులు మాకు తెలియపరిచారు తండ్రి. మేము నిబ్బరమైన బుద్ధి కలిగి నేను ప్రభువా వాడి క్రియలను, వాడి యొక్క తంత్రాలను ఎరిగిన వారమై మేము జయ జీవితాన్ని జీవించడానికి, వాడిని ఎదిరించడానికి కావాల్సినటువంటి నేను సర్వాంగ కవచాన్ని మేము ధరించుకుని మేము ముందు కొనసాగే ఆత్మీయతలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడుకొని నీ పిల్లల్ని మాటలు విన్నారండి. ఆ మాటలు మరలా ఇంటికి వెళ్ళి వాటిని పరిశీలించి ఇంకా లోతైన జ్ఞానాన్ని వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉదయం క్లాసు, ఇప్పుడు క్లాసు కూడా జ్ఞాపకం సహాయంతో నడిపించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మా ప్రయాణం అంతటి కూడా తోడేయండి. మీ చిత్రం మధ్య మరొక క్లాస్కి మరొక వారం మమ్మల్ని సిద్ధపరచమని. అలాగే తండ్రి ఈ యొక్క క్లాస్ని ఏర్పాటు చేసిన జీవన్ గారి కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, వారిని ఆత్మీయంగా బలపరచండి. ఇంకా జ్ఞాన సంగతులు నేర్చుకునే ఆ మహాభాగ్యాన్ని వారి కుటుంబానికి మీరు ప్రసాదించారు. నేను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు కూడా ప్రభువారిని ఈ జీవన సంబంధమైన విషయాలన్నింటిలో కూడా మీరు సహాయం అందించి నడిపించండి. ఇక్కడ కూడున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరే బలపరిచి నేను ఈ ఆత్మీయాత్రలో ఏ విధమైనటువంటి సాతాను ప్రలోభాలకు లొంగకుండా మేము నా తండ్రి నీ అందు విశ్వాసం నుంచి నీకు మానువైపు చూస్తూ మా ఆత్మీయాత్రను కొనసాగించే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించింది. సమస్తము నీ పాదపద్మలు కల్పిస్తుంది. అలాగే శ్రీకాంత్ గారు వారు తోడల్లుడి గురించి మేము ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబం కొరకే, వారి కుటుంబానికి నెమ్మదివ్వండి. నేను ప్రభువా ఏదేమైనప్పటికీ నీ చిత్తమైన ప్రభువా వారి కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. నేను మీరే తోడైంది వారిని నా ప్రభుని కృప చూపించమని వేడుకుంటున్నాను. సమస్తము ఈ పాదపద్మలు కల్పిస్తుంది. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నారు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుని బతిమాలుకుని స్తుతిస్తున్నాం మా ప్రియపాదులు తండ్రి.